ఓల్డ్ స్టూడెంట్ ఒకతను కలవటం జరిగింది. సో హీఈస్ ఏ ప్రాక్టీసింగ్ చార్టర్డ్ అకౌంటెంట్, సెల్ఫ్ మేడ్ పర్సనాలిటీ. కొద్దిగా స్ట్రగుల్ అవుతున్నాడు కానీ బట్ ఒక 2-3 ఇయర్స్ సస్టైన్ అయితే కనుక లైఫ్లో బాగా షైన్ అవుతాడు. సో తను వచ్చి కలిసినప్పుడు ఈ మధ్యకాలంలో ఇన్ ద కెపాసిటీ ఆఫ్ మేనేజ్మెంట్ మేము ఫేస్ చేసినటువంటి ఒక మేనేజ్మెంట్గా మేము ఫేస్ చేసినటువంటి కొన్ని ఇష్యూస్ తనతో షేర్ చేసుకోవడం జరిగింది. అడగబట్టే తను అడిగాడు, చెప్పాను నేను. మీ అందరితో కూడా షేర్ చేసుకున్నాను ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను. కొంతమంది స్టాఫ్ మెంబర్స్ ఉంటారు, ఓపెన్గా అని చెప్తున్నా, కొంతమంది, అందరూ కాదు. అందరూ ఇలా ఉంటే ఈ పార్టీకి ఇన్స్టిట్యూట్ క్లోజ్ చేసేసి మేము కూడా రిటైర్ అయిపోయేవాళ్ళం, ఓకేనా? సో కొంతమంది స్టాఫ్ మెంబర్స్ ఎలా ఉంటారంటే మేము చెప్పింది చేయరు, చెప్పినట్టుగా వర్క్ చేయరు. సింపుల్గా చెప్పాలంటే ప్రాపర్గా వర్క్ చేయరు. బట్ ఇంక్రిమెంట్స్ కావాలి, గ్రోత్ కావాలి, ప్రమోషన్ కావాలి, వీలైతే 3 కావాలి, ఛాన్స్ ఉంటే 3 కావాలి. అండ్ వీళ్ళ వర్క్ కూడా వేరే వాళ్ళు చేయాలి. ఇలా ఉంటుంది. కొంతమంది ఖచ్చితంగా ఉన్నారు, ప్రతి ఆర్గనైజేషన్లో ఉంటారు. పని చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారో ఇట్లా పక్కనోడి మీద పారాసైట్స్, పక్కనోడి కష్టం మీద బతికేటువంటి స్టాఫ్ కూడా ఖచ్చితంగా ఉంటారు. సో నా పాయింట్ ఏంటంటే ప్రాపర్గా వర్క్ చేయరు, బట్ కోరికలు ఎక్కువ ఉంటాయి. అలానే కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ప్రాపర్గా వర్క్ చేయరు, బట్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. పాస్ అయిపోవాలి, రిజల్ట్ వచ్చేయాలి, వెంటనే జాబ్ వచ్చేయాలి, వెంటనే ప్రమోషన్ వచ్చేయాలి. ఎలా వస్తాయి? నీకంటే బాగా కష్టపడే వాళ్ళు చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు కదా, ఎలా వస్తాయి? అంత ఈజీగా ఎలా వచ్చింది? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్స్ January 6, 2024 కంప్లీట్ అయిపోయింది. రిజల్ట్స్ February 25, 2024 ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే ఆల్మోస్ట్ 50 డేస్ గ్యాప్. 50 డేస్ ఖాళీగా ఉంటారా? 50 డేస్ బ్రేక్ తీసుకుంటారా? అసలు 50 డేస్ బ్రేక్ తీసుకుంటే CA/CMA లాంటి ఎగ్జామ్స్ లేదా CA/CMA లాంటి కోర్స్ కంప్లీట్ చేయగలమా? కామన్ సెన్స్ కదా, దీనికి పెద్దగా ఎక్స్పర్టైజ్ నాలెడ్జ్ కూడా అక్కర్లేదు, కామన్ సెన్స్ ఇది. ఈ కోర్స్ కంప్లీట్ చేయగలమా ఇంత గ్యాప్ తీసుకుంటే? బట్ గ్యాప్ తీసుకుంటారు. మేము చెప్తుంది ఏంటి, ఫ్రీక్వెంట్గా పాస్ అవుతామని నమ్మకం ఉంటే CA ఇంటర్ జాయిన్ అయిపోండి, రిజల్ట్స్ కోసం వెయిట్ చేయొద్దు. ఫెయిల్ అవుతాను అనుమానం ఉంటే CA ఫౌండేషన్ జాయిన్ అయిపోండి. మాస్టర్ మైన్స్ వద్దు అనుకుంటే వేరే చోట జాయిన్ అయిపోండి. యూ జాయిన్ ఇన్ సమ్ అదర్ ఇన్స్టిట్యూషన్, బట్ ఖాళీగా అయితే ఉండద్దు, గ్యాప్ తీసుకోవద్దు. హెల్త్ బాగాలేదు, హెల్త్ రీజన్స్, హెల్త్ గ్రౌండ్స్, అప్పుడు మాత్రమే ఖాళీ తీసుకోండి, గ్యాప్ తీసుకోండి. ఇది కదా పర్సిస్టెంట్గా చెప్తుంది. బట్ కొంతమంది స్టూడెంట్స్ వినరు, టేక్ ఇట్ ఈజీ యాటిట్యూడ్. రిజల్ట్ వచ్చేస్తుంది February 25, 2024 అనుకుంటున్నాం. రిజల్ట్ ±5 డేస్ రిజల్ట్ వచ్చింది, పాస్ అయిపోతారు, CA ఇంటర్ జాయిన్ అయిపోతారు. ఆటోమేటిక్గా ఏమవుతుంది, CA ఇంటర్లో టైం తగ్గుతుంది, అవైలబుల్ టైం తగ్గుతుంది. జనవరిలో జాయిన్ అయ్యే స్టూడెంట్కి, ఫిబ్రవరిలో జాయిన్ అయ్యే స్టూడెంట్కి అవైలబుల్ టైం తగ్గదా? ఆటోమేటిక్గా ఏమవుతుంది, పాస్ అవడానికి, CA ఇంటర్ పాస్ అవడానికి ఛాన్స్ కూడా తగ్గుతుంది, అంటే రిస్క్ పెరిగిద్ది. సో స్టూడెంట్స్ CA ఇంటర్ ఫెయిల్ అవ్వడానికి కొద్దిగా ఛాన్స్ పెరిగిద్ది. సో బోత్ రాస్తాడు, ఫెయిల్ అవ్వచ్చు, లేదా బోత్ పాస్ అయ్యే కెపాసిటీ ఉన్న స్టూడెంట్ సింగిల్ గ్రూపే పాస్ అవ్వచ్చు, లేదా సింగిల్ గ్రూప్ పాస్ అయ్యే కెపాసిటీ ఉన్న స్టూడెంట్ ఆ సింగిల్ గ్రూప్ కూడా ఫెయిల్ అవ్వచ్చు. సో ఇదే జరిగేది, దిస్ ఈజ్ లైక్లీ టు హ్యాపెన్, జరగబోతుంది ఇదే. సో స్టూడెంట్ ఫెయిల్ అవుతాడు, ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఫెయిల్ అవుతాడు. దేనివల్ల? ఈ రీజన్స్ వల్ల. CA ఫౌండేషన్ ఎగ్జామ్స్ తర్వాత 40 డేస్ 50 డేస్ బ్రేక్ తీసుకొని CA ఇంటర్ జాయిన్ అవ్వటం వల్ల CA ఇంటర్లో అవైలబిలిటీ ఆఫ్ టైం తగ్గిపోవటం వల్ల స్టూడెంట్ ఫెయిల్ అవుతాడు. గుడ్. సో చివరికి స్టూడెంట్ నేను ఫెయిల్ అయింది దేనివల్ల? CA ఇన్స్టిట్యూట్ వల్ల కాదు, ICA వల్ల కాదు, మాస్టర్ మైండ్స్ వల్ల కాదు. నేను తీసుకున్న ఇంప్రాపర్ స్టెప్స్ లేదా ఇంప్రాపర్ స్ట్రాటజీస్, నేను ఫాలో అయిన ఇంప్రాపర్ స్ట్రాటజీస్. మోహన్ గారు చెప్తానే ఉన్నారు, ఎగ్జామ్ అయిపోగానే లేట్ చేయకుండా CA ఇంటర్ జాయిన్ అయిపోమని. బట్ నేను కంఫర్ట్ జోన్లో ఉండి CA ఇంటర్ లేట్గా జాయిన్ అయ్యాను. సో February 20th రిజల్ట్ వచ్చిందందుకు ఇంకో 5 డేస్ ఆగి జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు. 25th రిజల్ట్ వస్తే ఇంకో 5 డేస్ ఆగి జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు. రిజల్ట్ రాగానే కూడా జాయిన్ అవ్వరు, ఇంకా అప్పటికి ఇంకా ఒక 1 వీక్ 10 డేస్ గ్యాప్ తీసుకొని జాయిన్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. సో నేను లేట్గా జాయిన్ అయ్యాను, అందుకని నాకు రివిజన్కి తక్కువ టైం ఉంది కాబట్టి నేను పాస్ అవ్వలేకపోయాను, బోత్ కానీ సింగిల్ కానీ పాస్ అవ్వలేకపోయాను అని ఎక్నాలెడ్జ్ చేసి, ఇది నా వల్లే అని ఎక్నాలెడ్జ్ చేసే స్టూడెంట్స్ ఎంతమంది ఉంటారు? తక్కువ మంది ఉంటారు. సో కోరికలు ఉంటాయి, నేను ఎక్సెల్ అవ్వాలి, ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయిపోవాలి, CA ఇంటర్ అయిపోవాలి, CA ఫైనల్ అయిపోవాలి. బట్ ఆ స్థాయిలో ఎఫర్ట్స్ పెట్టేవాళ్ళు ఖచ్చితంగా అందరూ ఉండరుగా, కొందరే ఉంటారు. సో ఇవి ఉన్నటువంటి ఛాలెంజెస్. సో స్టాఫ్లో ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి, ఎఫర్ట్స్ తక్కువ ఉంటాయి. ప్రమోషన్ కావాలి, ఇంక్రిమెంట్ కావాలి, ఇన్సెంటివ్స్ కావాలి, గ్రోత్ కావాలి. బట్
ప్రాపర్ ఎఫర్ట్స్ పెట్టేది మాత్రం కొందరే. స్టూడెంట్స్ కూడా ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయిపోవాలి, బట్ ప్రాపర్ ఎఫర్ట్స్ పెట్టేది కొందరే. వీళ్ళని మోటివేట్ చేసి వీళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పడమే పెద్ద ఛాలెంజ్ అయిపోయిందిరా అని చెప్పి మన ఓల్డ్ స్టూడెంట్కి చెప్పడం జరిగింది. నిజంగా, ఎందుకంటే రిజల్ట్ లేకపోతే ఏ ఇన్స్టిట్యూట్కి ఎగ్జిస్టెన్స్ ఉండదు, పోనీ స్టాఫ్, అరే నాన్న నువ్వు ప్రాపర్ ఎఫర్ట్స్ పెట్టలేదని అంటే ఏ స్టాఫ్ ఒప్పుకుంటున్నారు చెప్పండి? నాన్ టీచింగ్ స్టాఫ్ ఒప్పుకుంటున్నారా, టీచింగ్ స్టాఫ్ ఒప్పుకుంటున్నారా? ఫర్ ఎగ్జాంపుల్ 10 మంది ఉన్నారు స్టాఫ్, ప్రాపర్ ఎఫర్ట్స్ పెట్టట్లేదు. 10 మంది ప్రాపర్ ఎఫర్ట్స్ పెట్టట్లేదు, టీచింగ్ కావచ్చు, నాన్ టీచింగ్ కావచ్చు. మీరు ప్రాపర్ ఎఫర్ట్స్ పెట్టలేదు, దీనివల్ల మీకు నష్టం, ఇన్స్టిట్యూట్కి నష్టం, మీకు గ్రోత్ ఇవ్వలేము, మీకు ఇంక్రిమెంట్ ఇవ్వలేము, ఇన్సెంటివ్స్ ఇవ్వలేము, ప్రమోషన్స్ ఇవ్వలేము అంటే ఏ స్టాఫ్ ఒప్పుకుంటున్నారు చెప్పండి? అటు స్టూడెంట్స్ ఒప్పుకోవట్లా, స్టాఫ్ కూడా ఒప్పుకోవట్లా. పైపెచ్చి ఏంటంటే మా కంఫర్ట్ జోన్ మాకు ఉండాలి, కానీ రిజల్ట్ మాత్రం చాలా బాగుండాలి. అటు స్టూడెంట్స్కి, చాలామంది స్టూడెంట్స్కి ఇదే ఆలోచన ఉంది, చాలామంది స్టాఫ్కి కూడా ఇదే ఆలోచన ఉంది. ఇక్కడ స్ట్రెయిన్ అవుతుంది, నష్టపోతుంది. 2 పదాలు వాడాను చూడండి, స్ట్రెయిన్ అవుతుంది, నష్టపోతుంది. ఎవరంటే ఇద్దరే, పేరెంట్స్, ఫీజు కట్టిన పేరెంట్స్, ఇన్స్టిట్యూట్ నడుపుతున్నటువంటి మేనేజ్మెంట్. ఇక్కడ అని అంటే మీనింగ్ ఏంటి? ఐ జస్ట్ వాంట్ టు ఎలాబొరేట్ దట్. ఇక్కడ అంటే ఇలాంటి కేసెస్లో ఇలా ప్రాపర్గా వర్క్ చేయనటువంటి స్టాఫ్ విషయంలో కానీ, ఇలా ప్రాపర్గా ఎఫర్ట్స్ పెట్టినటువంటి స్టూడెంట్స్ విషయంలో కానీ స్ట్రెయిన్ తీసుకుంటుంది, నష్టపోతుంది. ఎవరంటే పేరెంట్స్, ఫీజు కట్టే పేరెంట్స్, ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్న మేనేజ్మెంట్.